వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ కర్నూలు. నా పేరు రాజు, జీకే అండ్ కరెంట్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ క్రికెట్ గురించి సమగ్ర సమాచారం తెలుసుకుందామని వచ్చాను, తెలియజేయడానికి వచ్చాను. ఎందుకంటే మనకు 2026లో మనం శ్రీలంక ఇండియా T20 క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ క్రికెట్ గురించి మొత్తం సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. అయితే ఈ క్రికెట్ వల్ల మనకు ఇండియా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా ఎంతో ఆశగా ఆతృతగా చూసేటువంటి గొప్ప క్రీడ మనం చెప్పవచ్చు. అంతేకాకుండా గెలిచిన వాళ్లకు, ఓడిన వాళ్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చే ఈ క్రికెట్ గురించి ఒకసారి తెలుసుకున్నామండి. ఈ క్రికెట్ ను మనము కనిపెట్టిన వ్యక్తి ఇక్కడ మన దగ్గర ఉన్నాడండి. ఇక్కడ ఇతని పేరే మనకు WG గ్రేస్ అని చెప్తారు. WG గ్రేస్. ఇతను ఇంగ్లాండ్కి చెందినటువంటి ఈ WG గ్రేస్ క్రికెట్ ని కనిపెట్టాడు. ఇతను పూర్తి పేరు తీసుకున్నట్లయితే విలియం గిల్బర్ట్ గ్రేస్. విలియం గిల్బర్ట్ గ్రేస్ అని మనము చెప్పవచ్చు. ఇతను పుట్టింది 1848 జూలై 18 పుట్టాడు. 1915 అక్టోబర్ 23న ఇతను మరణించడం జరిగింది. ఇంగ్లాండ్ దేశం. సో ఇతను చేసిన కృషి ఫలితంగా 1909 జూన్ 15న అంతర్జాతీయ క్రికెట్ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ICC అంటారు. ఈ WG గ్రేస్ కృషి ఫలితంగా 1909 జూన్ 15న అంతర్జాతీయ క్రికెట్ మండలి, దాన్నే ఏమంటారంటే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని కూడా అంటారు, మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ మొదటిగా ఎక్కడుందంటే లండన్లోని లార్డ్స్ మైదానంలో ఏర్పాటు చేస్తారు. లార్డ్స్ స్టేడియంలో యొక్క ICCని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ICCని మొదటగా ఏమని పిలిచే వాళ్ళంటే ICC అనగా ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్, ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ గా మొదటగా పిలిచేవాళ్ళు. దీన్ని ఎంతవరకు పిలిచారంటే 1965 వరకు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ గా పిలిచారు. 1965 నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ 1965 నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ గా పిలిచారు. దాని తర్వాత 1987 నుండి 1987 నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పేరు మార్చడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ ICC అని మనము చెప్పుకోవాలి. క్రికెట్ అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే క్రికెట్ ని కనిపెట్టినది WG గ్రేస్, ఇంగ్లాండ్. ఇతని పూర్తి పేరు విలియం గిల్బర్ట్ గ్రేస్. ఇతని ఇంగ్లాండ్ చెందిన వ్యక్తి. క్రికెట్ ని కనుగొనడం జరిగింది. ఇతను పుట్టింది 1848 జూలై 18 ఇంగ్లాండ్ లో జన్మించాడు. ఇతను చనిపోయింది 1915 అక్టోబర్ 23న చనిపోవడం జరిగింది. ఇతని కృషి ఫలితంగా ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. 1909 జూలై 15న ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే లండన్లోని లార్డ్స్ స్టేడియం అండి. లార్డ్స్ స్టేడియం, మదర్ ఆఫ్ ఆల్ స్టేడియం, క్రికెట్స్ ఆడే
దేశాలలో ఉన్నటువంటి స్టేడియాలకు దీని మదర్ స్టేడియంగా పిలవచ్చు. లార్డ్స్ స్టేడియం, ఈ లార్డ్స్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ లార్డ్స్ స్టేడియంలో ఏర్పాటు చేసినప్పుడు దీన్ని ఏమని పిలిచారంటే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఈ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ఎప్పటి వరకు పిలిచారంటే 1965 వరకు పిలిచారు. ఏ విధంగా తర్వాత 1965 నుండి 87 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ గా పిలిచారు. తర్వాత 1987 నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గా పేరు మార్చడం జరిగింది. దాంతో ఈ యొక్క ఐసీసీలో ప్రెసిడెంట్ కావాలి కాబట్టి ఆ ప్రెసిడెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 1909లో. అతని పేరే లార్డ్ కౌడ్రైన్. ఇతనే లార్డ్ కౌడ్రైన్. ఇతను పారిశ్రామికవేత్త మరియు పొలిటీషియన్ గా చెప్పుకోవచ్చు. ఇతనే మన మొట్టమొదటి ఐసీసీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయులు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు వచ్చేసి ఒకరు జగన్మోహన్ దాల్మియా. ఇతను 2010 నుండి 1997 నుండి 2000 సంవత్సరంలో వరకు ఇతను ఐసీసీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. దాని తర్వాత శరద్ పవార్, ఇతను కూడా 2010 నుండి 2012 వరకు ఐసీసీకి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇకపోతే ఐసీసీకి చైర్మన్ పదవిని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. ఐసీసీకి చైర్మన్ పదవిని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐసీసీకి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు 4 ఉన్నారు ఇప్పటి వరకు. వాళ్ళు మొదటి వ్యక్తి వచ్చేసి శ్రీనివాసన్. ఇతను ఇండియన్. ఇతను 2014-15 మధ్య ఐసీసీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా చైర్మన్ గా పనిచేయడం జరిగింది. రెండవ వ్యక్తి తీసుకున్నట్లయితే ఈ శశాంక్ మనోహర్. శశాంక్ మనోహర్ ఐసీసీకి చైర్మన్ గా 2015 నుండి 2020 వరకు పనిచేశాడు. ఇకపోతే మూడవ వ్యక్తి గ్రేగ్ బార్క్లే అనే వ్యక్తి న్యూజిలాండ్ కి చెందిన వ్యక్తి. ఇతను 2020 నుండి 2024 నవంబర్ 30 వరకు ఇతను ఈ యొక్క ఐసీసీకి చైర్మన్ గా పనిచేశాడు. మూడవ వ్యక్తి. నాలుగవ వ్యక్తి తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి జైషా, ఇండియా. ఇతను 1/12/2024 నుండి ఐసీసీకి చైర్మన్ గా కొనసాగుతున్నాడండి. అట్ ఏజ్ ఆఫ్ 36 years, అత్యంత చిన్న వయసులో తను చైర్మన్ పదవిని అలంకరించడం జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఐసీసీ అని చెప్పుకుంటున్నాం మనము. ఇక ఐసీసీని 1909 నుండి 2005 వరకు దాదాపుగా 116 సంవత్సరాలు ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్ లో ఉందండి. హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉంది. ఈ యొక్క ఐసీసీని 2005లో దుబాయ్కి మార్చడం జరిగింది. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ చేంజ్డ్ in 2005. ఎక్కడంటే దుబాయ్. ఇది ఎక్కడ ఉందంటే యుఏఈ అనే దేశంలో ఉండే దుబాయ్ నగరంలో యొక్క ఐసీసీని మార్చడం జరిగింది 2005. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఐసీసీ చైర్మన్స్ 4 ఉన్నారు ఇప్పటి వరకు. ఐసీసీని క్రియేట్ చేసి 2014 చైర్మన్ పదవిని ఏర్పాటు చేసిన 2014లో అయితే ఐసీసీకి మొట్టమొదటి చైర్మన్ గా భారత్ చెందిన శ్రీనివాస్ ఉన్నాడు.
ఈ శ్రీనివాస రత్నతో 2014 నుండి 15 వరకు పనిచేశాడు. దాని తర్వాత శశాంక్ మనోహర్ మన భారత్కు చెందిన వ్యక్తి. ఇతను 2015 నుంచి 20 వరకు ఇతను ఈ యొక్క ఐసీసీకి చైర్మన్ గా పనిచేశాడు. మూడవ వ్యక్తి తీసుకున్నటువంటి న్యూజిలాండ్ చెందినటువంటి గ్రేట్ బాల్ క్లే అనే వ్యక్తి 2020 నుండి 2024 నవంబర్ 30 వరకు ఈ యొక్క ఐసీసీకి చైర్మన్ గా పనిచేశాడు. దాని తర్వాత డిసెంబర్ 1, 2024 నుండి మన భారత్కు చెందిన జైషా యొక్క ఐసీసీకి చైర్మన్ పదవిని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఇతను ఐసీసీకి చైర్మన్ గా ఉన్నాడు. అయితే ఇకపోతే ఐసీసీకి డిప్యూటీ చైర్మన్ ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి ఇమ్రాన్ ఖవాజా. ఇతను పాకిస్తాన్ చెందిన వ్యక్తి. అయితే ఈ ఐసీసీకి సిఇఓగా రీసెంట్ గా మన భారత్ చెందిన వ్యక్తి సంజోగ్ గుప్తా ఉన్నాడండి. ఇతను 7/7/2025 నుండి ఈ యొక్క ఐసీసీకి సిఇఓగా పనిచేస్తున్నాడని మనము చెప్పాం. ఐసీసీలో మొత్తం సభ్య దేశాలు తీసుకున్నట్లయితే మెంబర్ కంట్రీస్ 110 అండి. అయితే ఐసీసీలో ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న దేశాలు అంటే క్రికెట్ ఆడుతున్న దేశాలు మొత్తము 20 ఉన్నాయి. మొత్తం 20 దేశాలు ఆడుతున్నాయి. ఆ 20వ దేశంగా 2026 జనవరిలో T20కి క్వాలిఫై అయిన దేశము ఇటలీ. T20కి క్వాలిఫై అయిన దేశం చెప్పుకున్నట్లయితే ఇటలీ అని మనము చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఐసీసీకి డిప్యూటీ చైర్మన్ గా ఇమ్రాన్ ఖవాజా పాకిస్తాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ సిఇఓగా మన భారత్కు చెందిన సంజోగ్ గుప్తా ఉన్నాడు. ఇతను 7/7/2025 నుండి కొనసాగుతున్నాడు సిఇఓగా. అయితే ఐసీసీలో మొత్తం మెంబర్ కంట్రీస్ అంటే సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 110 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఆడుతున్న దేశాలు 20 ఉన్నాయి. ఈ 20 ఆడుతున్న దేశాల్లో జనవరి 2026లో T20కి అర్హత పొందిన దేశం ఏది అంటే ఇటలీ అని మనము చెప్పుకోవాలి. లేకపోతే మనము ప్రపంచ కప్ క్రికెట్ వన్డే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు యొక్క ఐసీసీ కమిటీ నిర్ణయం మేరకు 1975లో ప్రారంభమయ్యాయి భారతదేశంలో. ప్రపంచంలో 1975లో ప్రారంభమైతే మొదటగా ఈ యొక్క ప్రపంచ కప్ పోటీలను నిర్వహించిన దేశం ఏది అని చెప్పుకున్నట్లయితే మనకు నిర్వహించిన దేశం ఇంగ్లాండ్ అండి. నిర్వహించిన దేశం ఇంగ్లాండ్ 1975లో. అయితే విజేత ఎవరు గెలిచారంటే వెస్టిండీస్ గెలిచింది. అగైన్స్ట్ ఏ దేశంపై గెలిచిందంటే ఆస్ట్రేలియాపై గెలిచారు. కాకపోతే రెండవ ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు 1979లో నిర్వహించిన దేశం కూడా ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్ నిర్వహించింది. అప్పుడు కూడా వెస్టిండీసే విన్నర్ గా నిలిచిందని మనము చెప్పుకోవచ్చు. అయితే రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్ కంట్రీ నిలిచింది. కాకపోతే మనం మొట్టమొదటిసారిగా 1983లో ఈ యొక్క వరల్డ్ కప్ ను గెలవడం జరిగింది. ఆ వరల్డ్ కప్ నిర్వహించిన దేశం ఏదంటే ఇంగ్లాండ్. మనం ఏ దేశం పైన గెలిచామంటే వెస్టిండీస్ పైన గెలవడం జరిగింది. మొదటిసారిగా మనము ఈ యొక్క మ్యాచ్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. 1983లో కపిల్ దేవ్ గారి సారథ్యంలో గెలిచినటువంటి ఈ యొక్క మన భారత టీము ఇక్కడ మనము కప్ను తీసుకోవడము మనము చూడవచ్చు. కాకపోతే 1987లో మొదటిసారిగా మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. అంటే 1987లో భారత్ పాకిస్తాన్ 2 దేశాలు కలిసి ఈ యొక్క ప్రపంచ వరల్డ్ కప్ నిర్వహించడం జరిగింది. కాకపోతే ఈ యొక్క నిర్వహించినప్పుడు విజేత ఆస్ట్రేలియా నిలిచింది, రన్నర్ అప్ ఇంగ్లాండ్ నిలిచింది అని మనము చెప్పుకోవచ్చు. రన్నర్ అప్ ఇంగ్లాండ్. ఈ కప్ ఏం పేరుతో పిలుస్తారంటే రిలయన్స్ వరల్డ్ కప్ అంటారు. రిలయన్స్ ఈ కప్ను రిలయన్స్ వరల్డ్ కప్ అని చెప్పుకోవచ్చు. అయితే 1987లో తిరిగి 1992లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నిర్వహిస్తే పాకిస్తాన్ విజయం సాధిస్తుంది. ఏ దేశం పైన అంటే ఇంగ్లాండ్ పై.
అలాగే 1996లో తిరిగి మనం భారత్, పాకిస్తాన్, శ్రీలంక కలిసి ఈ యొక్క వరల్డ్ కప్ నిర్వహించడం జరిగితే 1996లో శ్రీలంక విజయం సాధిస్తుంది ఆస్ట్రేలియా దేశం పైన. పోతే 1999లో తిరిగి ఇంగ్లాండ్, తర్వాత వేల్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ అండ్ నెదర్లాండ్స్ ఇన్ని దేశాలు కలిసి నిర్వహిస్తే 1999లో విజేత ఆస్ట్రేలియా నిలుస్తుంది, రన్నర్ అప్ పాకిస్తాన్ నిలుస్తుంది. 2003లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా దేశాలు ఈ యొక్క వరల్డ్ కప్ నిర్వహిస్తే ఆస్ట్రేలియా విన్ అవుతుంది, ఇండియా రన్నర్ ప్లేస్ లో ఉంటుంది. పోతే 2007లో వెస్టిండీస్ దేశంలో జరుగుతుందండి. ఆ వెస్టిండీస్ దేశంలో జరిగినప్పుడు ఆస్ట్రేలియా విన్ అవుతుంది, శ్రీలంక రన్నర్ గా నిలుస్తుంది. 2011లో తిరిగి మనము నిర్వహించడం జరిగింది. 2011లో ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక కలిసి నిర్వహిస్తే విజేత మన ఇండియా నిర్వహిస్తుంది. ఏ దేశంపై గెలుస్తుందంటే శ్రీలంకపై గెలుస్తుంది. దాని తర్వాత 2015లో తిరిగి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు నిర్వహిస్తే విజేత ఆస్ట్రేలియా గెలుస్తుంది, న్యూజిలాండ్ పై. 2019లో మళ్ళీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ దేశాలు నిర్వహిస్తే ఈ యొక్క 2019లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ దేశాలు నిర్వహిస్తే విన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్ అవుతుంది, రన్నర్ వచ్చేసి న్యూజిలాండ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టే 2019 క్రికెట్ కనిపెట్టిన దేశము, అందులో క్రికెట్ లో ఉన్నట్టు అపార అనుభవం ఉన్నటువంటి ఇంగ్లాండ్ మనకు మొదటిసారిగా ఈ యొక్క వరల్డ్ కప్ ను గెలవడం జరిగిందండి. అయితే 2023లో తిరిగి మన భారత్ ఒక దేశం నిర్వహిస్తే విజేత ఆస్ట్రేలియా, రన్నర్ ఇంగ్లాండ్ అని మనము చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ బోర్డును అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి వరకు ఈ యొక్క క్రికెట్ ను ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం ఏదంటే ఇంగ్లాండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ సార్లు మొత్తం 5 సార్లు నిర్వహిస్తుంది. ఈ 5 సార్లలో 1975 ఒకసారి, 1979 ఒకసారి, 1983 ఒకసారి, 1999 ఒకసారి, తర్వాత 2019 ఒకసారి. ఇక్కడ 5 సార్లు నిర్వహించింది. మన భారతదేశం కూడా 4 సార్లు నిర్వహించిందండి, 4 times. ఇండియా ఎన్ని సార్లు నిర్వహించింది? 4 సార్లు నిర్వహించింది. మొదటిసారిగా 1987లో నిర్వహించింది, రెండోసారి 1996, మూడవసారి 2011 అండ్ నాలుగోసారి 2023. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా 1987లో ఇండియా అండ్ పాకిస్తాన్ కలిసి నిర్వహించారు. 1996లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. 2011లో ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక. 2023లో ఇండియా మాత్రమే నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క క్రికెట్. సో ఒకసారి మనం చూసినట్లయితే ఐసిసికి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ పాషా, పాకిస్తాన్, అండ్ సిఇఓ సంజయ్ గుప్తా 7/7/2025లో నియమించడం జరిగింది. మెంబర్ కంట్రీస్ 110. ప్రస్తుతం ఆడుతున్న దేశాలు 20. ఆఖరిగా జనవరి 2026లో 20వ దేశంగా క్వాలిఫైడ్ దేశం ఇటలీ అని మనము చెప్పాం. పోతే హైలైట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకు హైలైట్స్ చూసినట్లయితే క్రికెట్ వన్ డే క్రికెట్ హైలైట్స్. అందులో మన ఇండియన్స్ ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూద్దాం. మొదటి వ్యక్తి మనకు కపిల్ దేవ్ గారు కనిపిస్తున్నారండి. ఈ కపిల్ దేవ్ తీసుకున్నట్లయితే భారత్ నుంచి లేదా ఇండియా నుండి వన్ డే క్రికెట్ లో 100 పరుగులు తీసిన మొట్టమొదటి భారతీయుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను 1975లో జింబాబ్వే దేశంపై 175 పరుగులు చేయడం జరిగింది. 175 పరుగులు చేయడం జరిగింది. తనకి 2010లో
2010లో హాల్ ఆఫ్ ఫేమ్ లో క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న మహనీయుడిగా మనం చెప్పాం. అంతేకాకుండా ఇతను మన భారతదేశానికి మొదటిసారిగా 1983లో కప్పు తీసుకురావడం జరిగిందండి. 1983 మొదటిసారిగా వరల్డ్ కప్పు తీసుకురావడం జరిగిన వ్యక్తి అని మనం చెప్పాం. కొంత రెండవ వ్యక్తి వచ్చేసి మనకు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఈ సచిన్ టెండూల్కర్ వన్డేలో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. డబుల్ సెంచరీ ఫస్ట్ ఇండియన్ మొట్టమొదటి భారతీయుడు, డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడు ఇతను. 2010లో సౌత్ ఆఫ్రికాపై 200 పరుగులు చేయడం జరిగిందండి. సార్, సౌత్ ఆఫ్రికాపై 200 పరుగులు చేయడం జరిగింది. అందువల్ల ఇతను డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాకుండా ఇతనికి 2014లో భారత ప్రభుత్వము భారతరత్న అవార్డును ప్రకటించింది. భారతరత్న 2014లో ఇతనికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పోతే మూడవ వ్యక్తి వచ్చేసి వీరేంద్ర సెహ్వాగ్ అని చెప్పుకోవచ్చు. ఈ వీరేంద్ర సెహ్వాగ్ ఏంటంటే వచ్చేసి డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయుడు. డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయుడు ఇతను. 2011లో వెస్టిండీస్ పై 219 పరుగులు చేయడం జరిగింది వీరేంద్ర సెహ్వాగ్. నెక్స్ట్ మూడవ వ్యక్తి రోహిత్ శర్మ. ఇతను వన్డే క్రికెట్ లో 3 డబుల్ సెంచరీ చేసిన గొప్ప వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. వన్డేలో 3 డబుల్ సెంచరీ, 3 డబుల్ సెంచరీలు చేసిన మొదటి వ్యక్తి. మొదటి డబుల్ సెంచరీని 2013లో ఆస్ట్రేలియాపై చేస్తాడు. ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేస్తాడు. రెండవ డబుల్ సెంచరీ 2014లో శ్రీలంకపై చేస్తాడు. శ్రీలంకపై 264 పరుగులు చేస్తాడు. మూడవ డబుల్ సెంచరీ 2017లో శ్రీలంక పైన చేస్తాడు. 208 పరుగులు చేసి మూడవ బ్యాట్స్మన్ గా రికార్డులకు ఎక్కుతాడు. అతను 3 డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయుడు. సో డబుల్ సెంచరీ చేసిన మూడవ భారతీయుడు రికార్డులకు ఎక్కాడు. ఇతను ఈ యొక్క రోహిత్ శర్మ 2026లో జర్మనీ నాటికి ఈ అత్యధిక సిక్స్లు బాధిన క్రీడాకారుడిగా రికార్డులకు ఎక్కాడు. ఇప్పుడు 352 సిక్స్లు చేశాడు. ఎన్ని బాల్స్ లో అంటే 278 ఇన్నింగ్స్ లో ఇతను యొక్క 352 సిక్స్లు కొట్టడం జరిగిందని మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇతనికి 2026 పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించింది. 2026 పద్మశ్రీ ఎవరు? రోహిత్ శర్మకి ఇచ్చాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ తీసుకున్నట్లయితే మనము విరాట్ కోహ్లీ వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారుడిగా తను రికార్డులు కట్టారు. అత్యధిక సెంచరీలు అంటే మొత్తం ఇతను చేసిన సెంచరీలు తీసుకున్నట్లయితే మొత్తం 54 సెంచరీలు చేశాడండి. ఈ 54 సెంచరీలలో 50వ సెంచరీ న్యూజిలాండ్ పైన చేశాడు 2023లో. 51వ సెంచరీ పాకిస్తాన్ పైన చేశాడు 2025లో. 52వ సెంచరీ సౌత్ ఆఫ్రికా పై చేశాడు 2025లో. 53వ సెంచరీ సౌత్ ఆఫ్రికా పై చేశాడు 2025లో. 54వ సెంచరీ న్యూజిలాండ్ పై 2026 జనవరిలో చేయడం జరిగిందండి విరాట్ కోహ్లీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే
మనకు కనిపిస్తున్న వ్యక్తులు 1, 2, 3, 4, 5 మంది ఉన్నారు. 5 మందికి 5 ప్రత్యేకతలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మొదటిగా వన్డేలో సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడు కపిల్ దేవ్. ఇతని సారథ్యంలోనే 1983లో వరల్డ్ కప్ కూడా వచ్చింది. తనకి 2010లో క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కిందని మనము చెప్పవచ్చు. పోతే సచిన్ టెండూల్కర్. ఈ సచిన్ టెండూల్కర్ చూసినట్లయితే డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడిగా మనము చెప్పుకోవచ్చు. ఇతను డబుల్ సెంచరీని 2010లో సౌత్ ఆఫ్రికాపై చేయడం జరిగింది. తర్వాత ఇతనికి భారత 2014లో ఇవ్వడం జరిగింది. ఇతనికి హాల్ ఆఫ్ ఫేమ్, క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో 2019లో ఇతనికి చోటు దక్కిందని మనము చెప్పుకోవచ్చు. పోతే మూడవ బ్యాట్స్మెన్ వచ్చేసి వీరేంద్ర సెహ్వాగ్. ఈ వీరేంద్ర సెహ్వాగ్ వచ్చేసి మూడవ భారతీయ 200 అంటే డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా చెప్పుకోవచ్చు. తను 2011లో వెస్టిండీస్ పై 219 పరుగులు చేశాడు. ఇతని కూడా 2024లో క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇతను చోటు దక్కింది. కాకపోతే రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. ఈ రోహిత్ శర్మ వచ్చేసి వన్డేలో 3 డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్ గా రికార్డులకు ఎక్కారు. అయితే ఇతను మొదటి డబుల్ సెంచరీని ఏ దేశంపై చేశాడంటే ఆస్ట్రేలియాపై చేశాడు. 2013లో 209 రన్లు చేశాడు. రెండవ డబుల్ సెంచరీని శ్రీలంకపై 2014లో చేశాడు. మొత్తం 264 పరుగులు చేశాడు. ఇకపోతే మూడవ డబుల్ సెంచరీ 2015 శ్రీలంక పైన చేయడం జరిగింది 208 పరుగులతో. పోతే ఇతనికి పద్మశ్రీ 2020లో భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు స్పెషాలిటీ అంటే 2020 జనవరి నాటికి 352 సిక్సర్లు బాదిన క్రీడాకారుడిగా ఇతనికి ఒక రికార్డు ఉంది. 278 ఇన్నింగ్స్ లోని మనము చెప్పవచ్చు. థ్యాంక్ యూ.